ఎందుకు మాగంటి సునీతకి ఓటేయాలి? అంత మంచి పనులు చేసి కొన్ని సగంలో అది. గతంలో ఎప్పుడు కూడా రాజకీయాలలో మీరు బయటకు వచ్చిన వ్యక్తి కాదు. ఇవాళ తప్పనిసరి పరిస్థితులలో మీరు రాజకీయాలలోకి రావాల్సి వచ్చింది. ఇలా అవుతుందని ఊహించుకోలేదు, జరగరాంది జరిగింది. మనం మంచిగానే వెళ్తున్నాము. కేటీఆర్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మీరు నియోజకవర్గ ప్రజలందరూ మీ ముందున్నారు. మీరు కొంత ఒక ఉద్వేగానికి లోనయ్యారు. పొన్నం లాంటి నాయకులు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా, ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సింది అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు, అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతున్న రాజకీయాలు సానుభూతి వేరు. ఏం సమాధానం చెప్తారు? శవం మీద పేలాలు ఎరుకునే రాజకీయాలు అన్నమాట ఇవన్నీ. టైం అనేది ఒకటి ఎవరికైనా వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి. మీకు మీ పిల్లలకి ఎప్పుడన్నా టైం ఇచ్చటంలో మొత్తం ఎప్పుడు ఇవ్వలేదు. ప్రజలకి ఎలా అయితే అండగా ఉండేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఎప్పుడు ఫోన్ వచ్చినా ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంబటే వెళ్ళిపోయేవాళ్ళు. తను ఓన్ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. మ్యారేజ్ చేద్దాం ఇయర్ చేద్దాం అనుకున్నాము. ఆ పనిలో ఉన్నాము ఆల్రెడీ. మీ పిల్లలు, అమ్మాయిలు, ఆడపిల్లలు కూడా ప్రచారం చేస్తున్నారు. పిల్లల మీద కూడా కేసులు అవుతున్నాయి కదా. మనం తప్పు చేయనంత వరకు భయపడాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ మహిళ ఎదుర్కోలేదు అనే కొన్ని కూడా అటువైపు నుంచి వినిపిస్తున్నాయి కదా. ఇందిరాగాంధీ లేడీనే కదా. మహిళలందరూ గోపన్న అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఇప్పుడు కూడా మా గోపన్న. టైం అనేది ఒకటి ఎవరికైనా వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు సమాధానం చెప్తారు.